ఒకవేళ మీరు మీ కుటుంబ విలువల్ని గౌరవిస్తే ఈ కథ తప్పకుండా చూడండి. ఒకసారి ఒక ఇంట్లో 4 గోడలు మాట్లాడుకుంటున్నాయి. ఈ ఇల్లు మన వల్లే నిలబడింది, మనం లేకపోతే ఈ ఇల్లు లేదు అని అనుకుంటున్నాయి. అది విన్న పైకప్పు, అదేంటి, నేను కదా ముఖ్య కారణం, నేనుండడం వల్లే ఈ ఇంటికి ఎండ, వాన, చలి మరెన్నో ఇబ్బందుల నుంచి కాపాడుకుంటూ వచ్చాను, అప్పుడే ఇదొక మంచి ఇల్లు అయింది అని అంటుంది. అది విన్న తలుపులు, మీ మొహం, మీరు కేవలం నిర్జీవంగా పడున్నారు. నేను కొన్ని వందల సార్లు మూసుకుంటూ తెరుచుకుంటూ ఈ 4 గోడల లోపటికి రావడానికి మార్గాన్ని ఏర్పరిచాను, నేనే ముఖ్యం అని అంటుంది. ఇలా పైకప్పు, గోడలు, తలుపులు గొడవ పెట్టుకుంటుంటే భూమి కింద నుంచి ఆగండి, గొడవ పెట్టుకోకండి, నేను కూడా మీలాగే, నేను లేకుంటే గోడలు లేవు, పైకప్పు లేదు, తలుపులు లేవు, అసలు ఇల్లే ఉండదు అని చెప్పగలను. కానీ ఆ చెప్పడం వల్ల ఏం నిరూపించుకుంటాం? మనం ఒకరు లేకుండా ఇంకొకరు లేము. అందరం కలిస్తేనే ఒక మంచి కుటుంబంగా పిలువబడతాము. సరిగ్గా ఇలాగే మన కుటుంబంలో కూడా ఒకరు పైకప్పై కాపాడితే మరికొందరు గోడల్లా దృఢంగా నిలబడి, ఇంకొకరు తలుపుల్లా మార్గాన్ని ఏర్పరిచి, భూమిలా అందర్నీ ఒడిసిపట్టి ఉండే వ్యక్తి చుట్టూ నిలబడి ఒక గొప్ప కుటుంబంగా మారతాము. ఆ కుటుంబంలో పెద్ద, చిన్న, నేను ముఖ్యం, నేను గొప్ప అన్న భేదాలుండవు. అందరూ కలిస్తేనే ఒక కుటుంబం. ఏమంటారు?